అన్న అన్న చెప్పరా. ఒకసారి కామెంట్ చూడన్నా, ఈ రెసిపీ చేయకపోతే సిస్టర్ మనల్ని కొట్టి చంపేసి ఎలా ఉందా అన్న? సాంబార్ రెసిపీ చెయ్యండి. సాంబారే కదరా అన్న. ఇప్పటికీ సిస్టర్ చాలా సార్లు కామెంట్ చేశారన్న. అవునా? సరే మా ఈరోజు మేము ఎలాగో అవుట్డోర్ క్యాటరింగ్లోనే ఉన్నాము. ఈరోజు మేము సాంబార్ ఎలా రెడీ చేస్తాం నీట్గా చేసి చూపిస్తాము. అలాగే మా మీద కొద్దిగా కోపం కూడా తగ్గించుకోండి. ఫస్ట్ అయితే ముందుగా కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోమ్మా. ఇక ఈ దెబ్బలకి ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడినాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, పచ్చిమిరపప్పు వేస్తున్నా. ఈ పప్పులన్నీ కొద్దిగా రోస్ట్నాక దీంట్లోకి దంచుకున్న తెల్లగడ్డ, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ పౌడరు, ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, టమాటాలు వేసేయాలి. ఎర్రగడ్డ టమాటా లైట్గా రోస్ట్నాక దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు, ముల్లంగి, అలాగే మీకు కావాలనుకుంటే వంకాయ, సీమ వంకాయ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తగినంత రాళ్ళుప్పు, పసుపు, చిల్లీ పౌడరు, ధనియాల పొడి, ఓన్గా రెడీ చేసుకున్న సాంబార్ మసాలా. మీకు కానీ సాంబార్ పౌడర్ కొట్టే టైం లేకపోతే రెడీమేడ్గా సాంబార్ పౌడర్ అమ్ముతారు, దానైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్ బాగా రోస్ట్ చెప్పిన ఇప్పుడు దీంట్లోకి తగినంత చింతపండు పులుపు పోసుకుందాము. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలి మునకాయలు ఉడికేంత వరకు. వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టిన పప్పును వేసేద్దాము. సాంబార్ కానీ మీకు టైట్గా కనిపిస్తే ముందుగానే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. పప్పు ఉడికేటప్పుడు దీంట్లోకి మామిడికాయ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఫైనల్గా దింపుకునే ముందు దీంట్లోకి కొత్తిమీర, ఇంగువ పొడి, నెయ్యి పోసుకున్నామంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోమా. సాంబార్ పర్ఫెక్ట్గా భలే వస్తుంది.